రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి యువగలం సారథి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు హోమంలో పాల్గొని అనంతరం అంతర్వేది దేవస్థానం సెంటర్లో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, మా అభిమాన నాయకుడు లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, యువగలం పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని గెలిపించే విధంగా ఆయన కృషి చేశారని ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో భారీ పరిశ్రమల అభివృద్ధి విషయంలో లోకేష్ బాబు కృషి చేస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు. రాబోయే కాలంలో లోకేష్ బాబుకి మంచి భవిష్యత్తుండాలని, మంచి ఆరోగ్యం దేవుడివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీనివాస్ తెలిపారు. నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన యాగం చేయడం జరిగింది. పెద్దలందరి సమక్షంలో, అలాగే పార్టీ కేడరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యువకెరటమైనటువంటి మా లోకేష్ బాబు గారు పాదయాత్రలో మా యొక్క కార్యకర్తలందరికీ ధైర్యాన్ని ఇచ్చి పార్టీని ఒక ఉన్నత స్థాయికి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఆయన యొక్క జన్మదినం ఈరోజు. వారికి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని చెప్పి, అదేవిధంగా ఆయన చేస్తున్న కృషి ఫలించి విద్యారంగంలో, అలాగే ఐటీ రంగంలో కొత్తగా మళ్ళీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క మదిలో మెదులుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయని అవన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ బత్తుల రాము, గోదావరి డెల్టా ప్రాజెక్టు మాజీ చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, మాజీ ఎంపీపీ అనుచూరి సునీత, రాజోలు మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు అనుచూరి పురుషోత్తం, ఏఎంసీ మాజీ చైర్మన్ కాకి లక్ష్మణ్, జనసేన అధ్యక్షులు గుబ్బల ఫణి, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ల సతీష్ బాబు, టీడీపీ నాయకులు తాడి మోహన్ బాబు, జగదీష్, పూర్ణ సురేష్, తాడి సత్యనారాయణ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఈరోజు యువకెరటంలో ముందుకు దూసుకొస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర యువ నాయకుడు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి దిక్సూచిగా విద్యార్థులకు ఒక గొప్ప భవిష్యత్తుని చూపించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో ఈరోజు దావోస్ లో తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి, అలాగే ఇతర అధికారులు నాయకులతో కలిసి గొప్ప పర్యటన చేస్తూ ఈ రాష్ట్రాన్ని మరింత పురోభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం ఆయన బర్త్డే ఆయన ఇక్కడ చేసుకోవడానికి మా అందరి మధ్య రాకపోయినా ఈరోజు ఆయన మా అందరి కోసం కష్టపడుతున్నారు, ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు, మా భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. కాబట్టి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరింత ఉన్న పదవుల్లోకి తీసుకెళ్లి ఈ రాష్ట్రానికి, అలాగే దేశానికి, మా తెలుగు జాతికి ఎనలేని సేవలు అందించాలని కోరుకుంటూ మా యువనేత మాకందరికీ కూడా ఆదర్శం. ఆయన మంచి భవిష్యత్తు ఈ ప్రజలకి, ఈ నాయకత్వానికి, తెలుగుదేశం యొక్క మొత్తం కేడర్కి ఒక దిక్సూచిలో ఉపయోగపడాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, గత 3 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుదర్శన యాగం జరుపుతున్నారు. 2023 జనవరిలో కూడా లోకేష్ బాబు గారి పాదయాత్రకు ముందు శ్రీనివాస్ గారు ఇక్కడ సుదర్శన యాగం నిర్వహించడం, ఆ తర్వాత ఆయన యువగాళం పాదయాత్ర విజయవంతంగా జరగడం మనందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు గారు దావోస్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టుబడుల సమీకరణలో చంద్రబాబు నాయుడు గారితో పాటు రేయింబాళ్లు శ్రమిస్తున్నారు. దాదాపు 60 మంది పారిశ్రామికవేత్తలతో సంప్రదించి ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ ఉంది. లోకేష్ బాబు గారు మనకి అభినవ్ సుభాష్ చంద్రబోస్, ఎందుకంటే ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు కూడా. సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజున తెల్లదొరలకు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి ఏ రకంగా అయితే ఒక యుద్ధాన్ని నిర్వహించి భారత స్వాతంత్ర సంగ్రామానికి ఊపిరులు పోశారో, అదే మాదిరిగా గత వైసీపీ దుర్మార్గపు పరిపాలనకు చరమగీతం పాడడానికి లోకేష్ బాబు గారు కూడా యువగాళం పాదయాత్ర ద్వారా ఒక యుద్ధమే చేశారు. ఆ యుద్ధం ఫలించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన తరిమికొట్టడం జరిగింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారిని కూడా స్మరించుకుంటూ లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.